మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే ఎందుకు అనిపిస్తుంది? అంటే వాళ్ళు చెప్పిన హామీలు అనేది నెరవేర్చున్నారు మెల్లగైనా. మహిళలకు కానీ మనకి మెన్స్కి కానీ అందరికీ బాగానే ఉంది. అంటే మహిళల్లో వచ్చేసి ఇది బస్సులు అనేది ఫ్రీగా పెట్టారు కదా, అవును. అది మీకు అప్పులకి దారి తీస్తుందని మీకు అనిపించలేదా? అప్పులకంటే ఫస్ట్ అప్పులు అది తీర్చుకుంటుంది గవర్నమెంట్ వాళ్ళకి పే చేస్తుంది. ఆర్టీసీ అనేది నష్టమైంది కాదు ఆర్టీసీ, అది గవర్నమెంట్. మహిళలకు ఫ్రీగా ఇచ్చారు, మరి పురుషులకు ఎలా? ఇంకా పురుషులకంటే సరే, ఓన్లీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో ఓన్లీ బస్సులే ఉన్నాయి, మిగతా పథకాలు ఇంకా స్టార్ట్ కాలేదు. దానిపై అంటే సడన్గా చేయలేరు కదా ఎవరైనా, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ సడన్గా అయితే చేయలేరు కదా. 3-4 months టైం పడుతుంది పక్క. 3-4 months కాకపోతే 5-6 months అని పడుతుంది. కేసీఆర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది అసలు చేయలేదు, 5 years అనే చేయలేదు. వీళ్ళు 2 monthsలోనే ఒక హామీ అనేది చేసారు. అంటే రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పారు కదా. ఇప్పుడు పైసలు అనేది ఎవరెవరు దోచుకున్న వాళ్ళతోనే తీసుకున్న తర్వాత రైతు బంధు అనేది ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు దోచుకున్న వాళ్ళు అనేది పోయారు. ఇప్పుడు వాళ్ళతోనే కలెక్ట్ చేసుకుని అమౌంట్ మొత్తం అనేది అప్పటిదాకా ఉన్నటువంటి ఇప్పుడు రైతులు అనేది అలానే ఉండాలి. లేదు చేస్తారు కానీ కొంచెం టైం పడుతుంది అంతే. అంటే ఇప్పుడు 2 విడతలు ఇస్తున్నారు. 3 months టైం ఇచ్చిరా, 3 months టైంలో చేసేస్తారు. 3 months టైంలో ఇస్తారు. థ్యాంక్ యూ.